రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కాదు, వాడుకోవడానికి ఇచ్చారు. మరి వాడుకున్నారో ప్రజలు, తాగారో మనకు తెలియదు. దీనివల్లనే ఈ కంటామినేషన్ వచ్చింది, ఈ ఎపిడమిక్ వచ్చింది అనేది మాకు సాధారణంగా అనిపించినటువంటి అంశం. దీనివల్ల ఇంతమంది చనిపోయారు. అసలు వాటర్ ఎందుకు ఎక్కించారు ఆ పాడుబడిన గుంటలో నుంచి అనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వరుసని టపటప మరణిస్తూ ఉంటే ఇంతవరకు కూడా కళ్ళు తెరిచి చూడలేదు. 31వ తారీఖు నుంచి అక్కడ క్యాంప్ పెట్టారు డాక్టర్స్ని. అప్పుడే బ్లీచింగ్ వెళ్ళారు. నిన్న మేము వెళ్ళాము. మొన్న ఎప్పుడో వెళదామని మేము ప్రయత్నం చేశాం. నిన్న వెళ్ళటం జరిగింది. మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. నిన్న ఉదయమే ఎమ్మెల్యే గారు వెళ్ళారు. ఇవాళ ఏదో ఎంపీ గారు, మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు వెళ్తున్నారు అన్నారు. ఎంతవరకు వెళ్ళారో మాకు తెలియదు. అక్కడ పరిస్థితులన్నీ మేము గమనించింది ఏమిటంటే, ప్రధానంగా అక్కడ ఒక పల్లె వెళ్ళాం. అక్కడ ఒక మహిళ చెప్పింది, ఏమండి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాప్ ఒకటి కూడా లేదండి. ఇప్పుడు మా ఊళ్ళో 5 బెల్ట్ షాపులు ఉన్నాయి, 3 మా పల్లెలోనే ఉన్నాయి. టపటపా దొరుకుతుందండి మద్యం, మంచులు అయితే దొరకటం లేదండి అనేటువంటి ఆవేదన ఆమె వ్యక్తం చేసింది. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే, మందు మాత్రం విచ్చలవిడిగా ఇస్తున్నారు, మంచినీళ్లు మాత్రం ఇవ్వడం లేకపోతున్నారు. కేవలం ఆ ట్యాంకులోంచి వచ్చేటటువంటివే కొనుక్కోవాలన్నా కూడా పేద ప్రజానీకం కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. నేను ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాను మీ అందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పాడు, గుర్తుంది కదా, బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. మరి బెల్ట్ తీసిన సందర్భమే లేదు. నిజంగా ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే, మందు బాబులకు ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వస్తున్నటువంటి వాటర్ కంటామినేషన్తో వాళ్ళు చనిపోవడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అనేది అర్థమవుతా ఉన్నది. అయితే గ్రామంలో మందు లేకపోతే తాగరంటే తాగొచ్చు. గ్రామంలో మందు ఉంటే, అందుబాటులో ఉంటే ఎంత భయంకరంగా తాగుతారో మీ అందరికీ తెలుసు. గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఇది మానవ తప్పిదంతోనే జరిగిందనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు. ఆ గ్రామంలో మరణాల పట్ల ఒక వాస్తవాన్ని మేము ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము వెళ్ళాం తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీదో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలకుల నెత్తి మీదో వెయ్యాలనేది కాదు. నిండు ప్రాణాలు 30 నుంచి 40 వరకు పోయాయి. అన్నీ ఒకే కేసు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్. తీసుకువెళ్ళడం హాస్పిటల్కి, అక్కడ ట్రీట్మెంట్ చేయడం, ఇంటికి వచ్చిన చచ్చిపోవడం, కొంతమంది అక్కడ చచ్చిపోవడం. అలో లక్షణ అని ఏడుస్తున్నటువంటి కుటుంబాలను పరామర్శించినప్పుడు చాలా బాధేసింది. చిన్నపిల్లలు ఉన్నారు, 40 ఏళ్ల వ్యక్తులు చనిపోయారు. సరే 70 ఏళ్ల వ్యక్తులు చనిపోయారు, అది వేరే విషయం. 80 ఏళ్ల వ్యక్తులు, 40-45 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయినప్పుడు. సో బెల్ట్ షాపుల వల్ల చాలా వరకు ప్రజల ఆరోగ్యం పాడవుతుందని చెప్తున్నారు మాజీ మంత్రి.